హాయ్ అండి. ఈరోజు నేనైతే నందివర్ధనం ఫ్లవర్స్ తోటి జాలీ జడ అంటే అది నెట్ జడని ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా కదండి. ఆ జడ కోసం నేను నందివర్ధనం ఫ్లవర్స్ని తెచ్చుకున్నాం. వీటిని ఇప్పుడు డివైడ్ చేయాలి. నందివర్ధనం నెట్ జడకి ఇలా లావుగా ఉన్న ఫ్లవర్స్ కాకుండా సన్నగా ఫ్లవర్ విడకుండా ఉన్న ఫ్లవర్స్ని ఎంచుకుందాం. ఇలాంటివి సన్నగా ఉండాలి, మొగ్గలా ఉండాలి మెయిన్ జడకి. నెట్ జడ చేయడానికి ఇలాంటి చెక్కతో చేసిన స్టాండ్ కూడా ఒకటి ఉండాలండి. ఇలా లైన్లు అటాచ్ చేసుకోవడానికి మేకులు కూడా చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా స్టాండ్. మన ఇంట్లో కూడా ఇలాంటి స్టాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ అయితే మా వారే రెడీ చేశారు కదండి. ఇలా మొగ్గల్లాగా ఉన్న ఫ్లవర్స్ని విడవకుండా మొగ్గలాగే ఉండాలి. అలాంటి ఫ్లవర్స్నే ఎంచుకోవాలి. సూది దారం తీసుకుని మనకు కావలసిన లెంత్లో దారాన్ని ఎక్కించుకోవాలి. దారం చివరిలో ఇలాగ ముడేసుకోవాలి, ఫ్లవర్ జారకుండా. ఇప్పుడు ఇలా తీసుకుని కింద కాడని తెంపుకొని పొడవుగా ఎక్కించుకోవాలి. మొగ్గ ఇలా పొడవుగా కాస్త థ్రెడ్ని ఉంచుకుని మొగ్గలన్నీ సేమ్ సైజులోనే పొడవుగానే ఎక్కించుకోవాలండి. చూసారు కదా, ఇలా పొడవుగా మొగ్గ తర్వాత మొగ్గ ఎక్కించుకోవాలి. ఆ చెక్క లెంత్ని బట్టి ఎక్కించుకొని మిగతా మొగ్గలు కూడా ఎక్కించుకోవాలి కదండి. ఇలా పొడవుగానే లైన్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఆ చెక్క దానికి అటాచ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, ఈ మేకు నుంచి ఆ చివరి మేకు వరకు అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో 4 లైన్లు యాడ్ చేసుకుందాం. ఓకేనా, చూసారు కదండి. ఈ 5 లైన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం కదా. 5 లైన్స్ 1 2 3 4 5 కదా. ఇక్కడ సూది దారం ఎక్కించుకొని ఈ చివరన థ్రెడ్తో ముడేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా సూదిలో దారం ఎక్కించుకుని వేరేగా థ్రెడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చివరన ముడేసుకుని ఈ ఫ్లవర్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇలాగా ఈ ఫ్లవర్ సెకండ్ లైన్లో ఫస్ట్ 1 మధ్యలో నుంచి థ్రెడ్తో లాగాలి. ఒక ఫ్లవర్ చేసినట్టే మిగతా అన్ని ఫ్లవర్స్ కూడా ఇలా వీ షేప్లో చేసుకుంటూ రావాలి. చేసేద్దామా? చూసారు కదా, సేమ్ ఇప్పుడు ఫ్లవర్ని ఇంకో ఫ్లవర్ని ఇలా అండ్ వీ షేప్ వచ్చేలాగా చేయాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇదే ప్రాసెస్. చూసారు కదండి, మొత్తం అంతా ఇదే పద్ధతిలో వీ షేప్లో చేసుకుంటూ వచ్చేయాలి కదండి. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ అలాగే థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. థర్డ్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నపిల్లలకి అయితే ఈ 3 లైన్లు సరిపోతాయి. పెళ్లి కూతుర్లకి పెద్దవాళ్ళకి అయితే మాత్రం డెఫినెట్లీ ఈ లైన్ కూడా కుట్టాలి. ఈ 4th లైన్ కూడా కంప్లీట్ చేసేసుకుందాము. కదండి, 4 లైన్లు అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ ఫినిషింగ్ ఉంది. నేను మెయిన్ ఫినిషింగ్ చేస్తాను. ఈ లోపల నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని ఫినిషింగ్
లాస్ట్ వన్ ఇలా యాడ్ చేసుకుంటూ సూది దారంతో దీనికి ఇప్పుడు ఇలాగా ఫినిషింగ్ ఇవ్వాలి. ఇచ్చేద్దాం. ఓకేనా, చూసారు కదండి, ఫినిషింగ్ చేసేసాను. ఇప్పుడు వీటికి మిడిల్లో ఈ హెయిర్కి పెట్టుకోవడానికి థ్రెడ్లను కూడా దారాన్ని కూడా అమర్చుకుందాం. ఓకేనా, ఈ విధంగా దారాలను అటాచ్ చేసుకోవాలి 3 వైపులా కూడా. ఈ నెట్ జడ అయితే ఫినిష్ అయిపోయింది. దీన్ని ఇలా బౌల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు కనుక ఇలాంటి జడలు కానీ దండలు కానీ ఏమైనా కావాలితే కనుక నా ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను, ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.